గురువుగారు, ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర చివరి ఘట్టం. ఈ చివరి ఘట్టం ఎలా జరుగుతుంది? వనదేవతలు మళ్ళీ వనానికి రావటం అంటే ఏమిటి? తెలంగాణ చిరు కుంభమేళ అని పేరు పడినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర అత్యద్భుతంగా ఈరోజు ముగుస్తుంది. ఈ ముగియబోతున్నటువంటి ఈ సమ్మక్క సారలమ్మ జాతరలో చక్కగా బెల్లం ఆ గద్దెలకి నైవేద్యం చేస్తారు కదా, దానిని అందరూ కూడా అక్కడికి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు తమ శరీర బరువుతోటి ఆ బంగారం అంటారు, ఆ బెల్లాన్ని, అక్కడ బెల్లం అనే పేరు ఎవరు వాడరు, ఊరికే మనకు అర్థం కావటం కోసం చెప్తున్నాను. ఆ బంగారాన్ని తమ శరీర బరువుకు సమానంగా అక్కడ తూసి అక్కడ నైవేద్యం కింద ఇస్తారు. అంటే అమ్మవారికి మనలో ఉన్నటువంటి మధురత్వాన్ని సమర్పించుకోవటం, అది ఇక్కడ విశేషం. మనలో మధురత్వాన్ని, ఎందుకంటే మధువాచి మధువాంగ్ అని చెప్పి వేదం కూడా చెప్తుంది. అంటే మనం పలికేటువంటి మాట తీయగా ఉండాలి, ఎదుటివాడికి అంత తీయగా మనం మాటలు పలికేటట్టు మన భగవంతుడు అనుగ్రహించాలి అని చెప్పి వేదం చెప్తుంది. అందులో నుంచి వచ్చిందే ఈ సంస్కృతి. అందుకే గిరిజన సంస్కృతికి మనం జైహో అని చెప్తాం. అందువల్ల ఈ బెల్లం అంటే ఈ బంగారం తూకంతో సరిపోయింది నైవేద్యం పెట్టి, అంటే మన మధురత్వాన్ని, అమ్మ నీ దయ వల్లే నేను ఇంత చక్కగా మాట్లాడగలుగుతున్నాను, నీ దయ వల్లే మా కుటుంబ సభ్యులం అందరం కూడా ఇంత తీయగా ఇంత ఆనందంగా మేము ఉండగలుగుతున్నాం, ఈ దయని మాకు నిరంతరము మాకు కలిగించు, ఎల్లప్పుడూ కూడా మాకు కలిగించు అని ఆ అమ్మల్ని మనం వేడుకొని ఈరోజు ఆ అమ్మల్ని, ఆ సమ్మక్కని, ఆ సారలమ్మని వనదేవతల దగ్గరికి మళ్ళీ తిరిగి తీసుకెళ్తారు. అంటే ఒక కుంకుమ భరిణ రూపంలో వాటిని తీసుకెళ్ళి అక్కడ కలిపినట్లుగా తమకి తాము భావన చేసుకుంటారు. ఏమిటండి ఇందులో విశేషం? వనంలోంచి వచ్చినటువంటి అమ్మ, మళ్ళీ ఇక్కడ మామూలు రాజకీయ పరిస్థితి, కాకతీయులను జయించారు, సమ్మక్క సారలమ్మ వీరవనితలు, అది ఒక బాహ్యంగా కనిపించేటువంటిది. కానీ వారి వనదేవతల కింద, అమ్మవార్లతోటి సమానం కింద గిరిజన సంస్కృతి భావిస్తుంది కనుక వాళ్ళు మళ్ళీ వనంలోకి ప్రవేశిస్తారు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, వినాయక చవితి రోజు వినాయకుడు ఏ రకంగా నీళ్ళల్లోకి మళ్ళీ తిరిగి ప్రవేశం చేస్తాడో, అంటే పంచభూతాల్లోంచి వచ్చినటువంటి వినాయకుడు మళ్ళీ పంచభూతాల్లోకే వెళ్ళిపోతున్నాడు. ఎంత దేవుడైనా సరే, జీవుడైనా సరే ఏ రకంగా మట్టిలోకి ఎలాగ వెళ్ళిపోతున్నాడో, అంటే ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికే వెళ్ళిపోవాలి, అది వారి నివాసం. అందువల్ల వనదేవతలు మన అదృష్టం కొద్దీ గద్దెల రూపంలో లేదా కుంకుమ భరిణ రూపంలో మనల్ని ఆశీర్వదించటానికి, మనల్ని ఉత్సాహం చేసుకోవటానికి, ఉత్సవం కలిగించటానికి మనకి విచ్చేశారు వాళ్ళు. అందువల్ల ఆ విచ్చేసినటువంటి దేవతల్ని సగౌరవంగా, ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని ఏ రకంగా సగౌరవంగా సాగనంపుతారో, ఇంట్లో అక్క చెల్లెల్ని ఏ రకంగా సాదరంగా పంపుతామో, అమ్మని ఏ రకంగా సాదరంగా పంపుతామో, విడలేక బాధలతోటి ఒక్కసారి ఆ దృశ్యం అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ దృశ్య మాధ్యమాల ద్వారా కానీ ఆ చిత్రాన్ని గనక చూస్తే గుండె ద్రవిస్తుందమ్మా. ఆ సమ్మక్క సారలమ్మల్ని ఆ వనప్రవేశం చేయిస్తున్నటువంటి ఆ పూజారులను చూస్తుంటే ఆ రకంగా ఒక ఆత్మీయతా వాతావరణంలో అమ్మ దయ మన మీద ఉండాలని కోరుకుంటూ సాగనంపుతారు. ఇది ఇందులో ఉన్నటువంటి అంతరార్థం.